ఇవేం చదువులు. తల్లి తండ్రి తర్వాత అంతటి స్థాయిలో సమాజంలో గౌరవింపబడేది ఉపాధ్యాయుల్ని. తల్లి తండ్రి జీవితం పెంపకం ఇస్తే విద్యాబుద్ధుల్ని నేర్పి ప్రయోజకుల్ని చేసేది మాత్రం ఖచ్చితంగా ఉపాధ్యాయులే. అందుకే గురువుల్ని మించిన దైవం కూడా లేదంటారు. కానీ కొన్నిసార్లు ఈ మాటలు కొందరికి అస్సలు సూట్ అవ్వవు అని అనిపిస్తుంటుంది వారి ప్రవర్తన చూసిన తర్వాత. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల కళాశాలల్లో అద్భుతమైన విద్యాబోధంతో ఉపాధ్యాయులు హై క్వాలిఫైడ్తో పనిచేస్తారు. కానీ ప్రభుత్వ విద్యా సంస్థలపై ప్రజలకు అంతగా నమ్మకం లేక తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కళాశాలల్లో చేర్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని విద్యా సంస్థలు చెప్పుకోదగ్గట్టుగా విద్యాబుద్ధులు చెప్పినా కొన్నిట్లో మాత్రం ర్యాంకులే ప్రామాణికంగా పిల్లలకి మంచి మార్కులు వచ్చే విధంగా ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఉదాహరణకు పట్టణాల్లో ఉండే కార్పొరేట్ ఇంటర్ కళాశాలలు మరీ దారుణం. తమకు అత్యుత్తమ మార్కులు రావాలని, తమ కళాశాల జిల్లా స్టేట్ స్థాయిలో ఫస్ట్ ప్లేస్లో ఉండాలని పిల్లలకి ఇష్టం లేకపోయినా గంటల తరబడి ఇబ్బందులకు గురిచేస్తూ చదివిస్తారు. ఇంకొంతమంది పిల్లలు సరిగ్గా చదవకపోయినా మార్కులు తక్కువ వచ్చినా విపరీతంగా కొట్టేవాళ్లు ఉన్నారు. అయితే ఉపాధ్యాయులు మూర్ఖంగా ప్రవర్తిస్తూ పిల్లలపై దాడులు చేసిన కేసులు కూడా గతంలో చాలా చూసాం. ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అన్నోజీగూడలోని నారాయణ కళాశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల క్రూరత్వంగా వ్యవహరిస్తున్నారు. ఓ విద్యార్థి చదవడం లేదంటూ తలపై పిడిగుద్దులు గుద్దారు. దీంతో విద్యార్థి స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఫిర్యాదిగూడకు చెందిన సోమయ్య కుమారుడు మణికుమార్ అన్నోజీగూడ నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వర్షాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించిన స్పెషల్ క్లాస్లో నిర్వహిస్తూ ర్యాంకులు సాధించడం కోసం విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థి చదవడం లేదంటూ ఆగ్రహించిన లెక్చరర్ క్రాంతి విద్యార్థి మణికుమార్ తలపై పిడిగుద్దులు గుద్దాడు. దీంతో విద్యార్థి కింద పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నారాయణ కళాశాలలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న విషయాన్ని మాత్రం బయటికి రాకుండా యాజమాన్యం తగిన జాగ్రత్తలే తీసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా పోలీసులను తల్లిదండ్రులను ఏదో రూపకంగా మభ్యపెట్టి ప్రవర్తిస్తున్నారు. విషయం బయటికి వస్తే విద్యార్థి భవిష్యత్తు పాడవుతుందంటూ అటు తల్లిదండ్రులను ఇటు విద్యార్థి సంఘాలను మభ్యపెట్టి తమ ఉనికిని కాపాడుకుంటున్నారు. ఇరువురితో సంప్రదింపులు చర్చలు జరిపి నారాయణ రెసిడెన్షియల్ కళాశాల ఉపాధ్యాయ అరాచకాలు బయటికి రాకుండా యాజమాన్యం తన ఉనికిని కోల్పోకుండా వ్యవహరిస్తున్నారు. అయితే నారాయణ లాంటి పేరు పొందిన కళాశాలలకు ఇది కొత్తేం కాదు. పిల్లల పట్ల వాళ్ళు ఎన్నో సందర్భాల్లో కనికరం లేకుండా ప్రవర్తించారు. మానసికంగా పిల్లల్ని భయపెట్టి ఆత్మహత్యలకు పాల్పడే సంఘటనలు కూడా చాలా జరిగాయి. ఏది ఏమైనా లక్షల ఫీజులు వసూలు చేస్తూ కార్పొరేట్ ముసుగులో చేస్తున్న ఇలాంటి కళాశాలలను అరికట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంతైనా ఉంది. కానీ ప్రభుత్వ కళాశాలలతో కుమ్మక్కై ఏం జరగనట్టు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగించే విషయం.